విశాఖ నగరంలో ఓం ఫ్రీ యోగా సెంటర్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ 216 రౌండ్లు 108 రౌండ్లతో కూడిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యోగ సాధకులు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో యోగ భాగ్యాన్ని నగరవాసులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. 216 108 రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఇప్పటికే గత నెలలో నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వేదికగా నిర్వహించిన ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యామని తెలిపారు. సూర్య నమస్కారాల సాధన ఎవరైతే చేస్తారో వాళ్లకు యోగాతో పాటు పని లేదని తెలిపారు. సూర్య నమస్కారాల సాధన ద్వారా శరీరంలో ఉండే మలినాలన్నీ విసర్జింపబడి శరీరం శుద్ధి చేయబడుతుందని, మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. విష్ణు శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం. ఈరోజు సూర్య నమస్కారాలు యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించడం జరుగుతుంది. ఓం యోగా సెంటర్ మిత్రులు శ్రీ చిలక రమేష్ గారి ద్వారా ఆధ్వర్యంలోని సుమారుగా కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ రికార్డ్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 9వ తారీఖుని జనవరి నెల 2024 చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అబ్జర్వేషన్గా ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఢిల్లీ నుంచి మరియు ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం అబ్జర్వ్ చేసి ఇందులో క్వాలిఫై అయినట్టయితే ఈ రికార్డుని ఓం యోగా సెంటర్కి ఇవ్వాలనే సంకల్పంతో వారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది ముఖ్యంగా 108 రౌండ్స్ ఒక గ్రూపు, 216 ఒక గ్రూపుగా స్త్రీలు పురుషులు కలిపి 2 భాగాలుగా చేసి ఎవరి శక్తి అనుసారం ఎవరి స్టామినా ఎంతవరకు ఉన్నది దాన్ని బట్టి 2 గ్రూపులుగా విడదీసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ కార్యక్రమం గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు అనే ప్రక్రియని ప్రతి ఒక్కరు కూడా సాధన చేసి ఆరోగ్య సిద్ధిని పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచానికి తెలియాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం మిత్రులు శ్రీ రమేష్ గారు నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత తీసుకున్న తర్వాత యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డేని కూడా ఆ సందర్భంలో అనౌన్స్ చేయడం జరిగింది. యోగా విశిష్టత తెలియజేస్తూ, అంటే యోగా మానసికంగా శారీరకంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దైనందిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొన్న కోవిడ్ ఏదైతే మనకి ఇబ్బంది పెట్టిందో ఆ కష్టకాలంలో కూడా అందరినీ కూడా యోగా చేస్తూ ప్రాణాయామ చేస్తూ మనల్ని రక్షించుకోమని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలో ప్రాణాయామ ద్వారా చాలామంది రక్షింపబడ్డారు. ఎందుకంటే ఊపిరికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో ప్రాణాయామ దాని నుంచి బయటపడేస్తుంది. ఆ సందర్భంగా యోగా విశిష్టత ఇంకా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఈ సందర్భంలో విశాఖపట్నం సంబంధించి యోగా మాస్టర్ ఓం ఫ్రీ యోగా సెంటర్ నడుపుతున్నారు. వారు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులని ఫ్రీగా ట్రైన్ చేస్తూ ఉన్నారు. వెంకట రమేష్, ఓం ఫ్రీ యోగా సెంటర్ యొక్క ఫౌండర్ని. మేము 2015 సంవత్సరంలో ఈ సంస్థ మొదలుపెట్టడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది గత 2015 నుంచి ఫ్రీగా యోగా క్లాసెస్ కొన్ని వేల మందికి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది విశాఖపట్నం పుర ప్రజలకి. అలాగే ఆన్లైన్లో ఉన్న మిగతా స్టేట్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా ఆన్లైన్లో కూడా రావడం జరుగుతుంది క్లాసెస్ వినడానికి. అందులో భాగంగా ఈరోజు జనవరి 9ని ఈరోజు గాదిరాజు ప్యాలెస్లో ఉదయం 5 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఈ యోగాసన వరల్డ్ రికార్డు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 216 రౌండ్స్ అలాగే 108 రౌండ్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగింది. 216 రౌండ్స్ అంటే 216 × 12 అంటే 2592 ఆసనాలు ఆకుండా చెబుతూ చేయడం జరిగింది. అది కూడా ఎగ్జాక్ట్గా 88 మినిట్స్లో చేయడం జరిగిందండి.